హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఒక సుందరమైన భవనాన్ని చూపిస్తాను. వచ్చేయండి అందరూ. చూసారా? చూడండి ఒకసారి, ఎంత బాగుంది కదా. చూడండి, నేను మీకు ఇప్పుడు చూపించబోయే బిల్డింగ్ యొక్క నమూనా అండి ఇది. చాలా చాలా బాగుంది కదా, చూస్తూ ఉంటేనే. చాలా అద్భుతమైనటువంటి కట్టడం. ఆల్రెడీ నేను మీకు ఈ బిల్డింగ్ గురించి నేను చెప్పానండి, షార్ట్లో ఒకసారి పెట్టాను. నేను అది మిమ్మల్ని అడిగాను కూడా, ఎవరైనా తెలిస్తే చెప్పండి అంటే చాలా మంది అయితే చెప్పారు అది ఏంటి అనేది. కానీ అది ఎక్కడ ఉంది అనేది మాత్రం ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ అందమైన భవనం ఏంటి అని అంటే చర్చి అన్నమాట. చర్చి అని చాలా మంది కనుక్కున్నారు, కానీ అది ఎక్కడ ఉంది అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఇది ఎక్కడ ఉంది అని అంటే కువైట్ సిటీలో ఉందండి. ఇది కువైట్లో ఉన్నటువంటి అన్ని చర్చిలో కల్లా కూడా ఇది చాలా పెద్ద చర్చి అంట. హవల్లీ అనే ప్రాంతంలో ఉంది అంట ఈ చర్చి అనేది. ఈ చర్చి కూడా మొత్తం అంటే అక్కడ ఒక 1 మిలియన్ వరకు ఉన్నారంట క్రిస్టియన్ కమ్యూనిటీ అనేవాళ్ళు. వాళ్ళంతా కలిసి ఈ చర్చిని అయితే వాళ్ళు కట్టుకున్నారంట. ఇది మామూలుగా అయితే మనం చూడలేము. ఎందుకు అని అంటే మనం కువైట్కి వెళ్ళలేము, మనం చూడలేము. వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది, నాకు తెలిసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చూసుంటారో లేదో అయితే తెలియదు. కానీ మనమైతే ఇది చూడడానికి మనకు ఒక వ్యక్తి అయితే మనకు తోడ్పడ్డాడు. ఎవరు అని అంటే నాకు ఒక బ్రదర్ అన్నమాట. అంటే మన సబ్స్క్రైబరే తను నా బ్రదర్ అన్నమాట. కువైట్ లో ఉన్నాడు. తను మనకి తీసి ఇది పంపించాడు అన్నమాట. ఇంత అందమైనటువంటి ఈ చర్చిని దర్శించుకునేటువంటి దర్శన భాగ్యం అయితే నాకు కలిగింది. అదే దర్శన భాగ్యం మీకు కూడా కాస్త కలిగిద్దామని ఈ వీడియోనైతే పోస్ట్ చేస్తున్నానండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఎక్కడ చూసినా కూడా అంత అద్భుతంగా ఉంది. ఇది అంత బాగా కట్టి ఉన్నారు. ఇక్కడ కనిపిస్తూ ఉండేది ముఖద్వారం అనుకుంటానండి. అక్కడికి లోపలికి చర్చిలోకి మనం ఎంటర్ అవుతూనే చూడండి, పైన సీలింగ్ మీద ఇలా ఉందన్నమాట. జీసస్ ఇలా 2 చేతులు చాచుకొని ఉన్నారు చూడండి. అది ఎలా ఉంది అని అంటే, మామూలుగా నాకైతే ఎలా అనిపించిందంటే, మనము ఇక్కడ కింద మనం ప్రేయర్ చేసుకుంటూ ఉంటే పైన నుంచి మనకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నట్లుగా ఉందన్నమాట. అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఫీలింగ్ అనేది ఆ చర్చి చూస్తూనే నాకైతే అలా అనిపించింది అనమాట. ఆ లోపల ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే నిజంగానే అక్కడ జీసస్ ఉన్నాడేమో, జీసస్ మధ్యలో మనం ఉన్నామేమో అని అనిపించింది నాకైతే ఇది చూస్తూనే. నాకు తెలిసి మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఇది చూస్తే మాత్రం కదా. అలాగే ఉందండి నాకైతే. ఇది క్యాథలిక్ చర్చ్ అంట అక్కడ. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇది. అందుకే వెంటనే మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇంకా మీకు కూడా చూపిద్దాము, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే. ఇది 5 అంతస్తుల భవనం అంట. అంటే అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ వాళ్ళ అకామిడేషన్స్ అవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా గెస్ట్స్ అంటే ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఫాదర్స్ అలా వస్తారు కదా, వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి రూమ్ అన్నమాట ఇక్కడంతా. అలా చైర్స్ చూడండి ఎలా ఉన్నాయో, రాజమందిరాలలో ఉన్నట్టుగా ఉన్నాయండి. అంత బాగున్నాయి చూడండి అసలు వాళ్ళ ఆసనాలు. ఇప్పుడు రాజభవనంలో ఏ విధంగా అయితే వాళ్ళ మంత్రుల కోసం ఇలా ఆస్థానం అంతా కూడా ఆసనాలు ఎలా వేసి ఉంటారో అదే విధంగా ఇక్కడైతే ఇవన్నీ కూడా ఈ చైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రతి కిటికీ ఇలా విండోస్ ఉంటాయి కదా, అక్కడంతా కూడా చూడండి డోర్స్ దగ్గర ఇలా జీసస్ ఫొటోస్ అలా ప్రతి డోర్ దగ్గర ఇలా ఉన్నాయన్నమాట. సీలింగ్ ప్రతి పార్ట్ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు. చాలా చాలా బాగుంది. అయితే నేనైతే దీనికి ఆ తమ్ముడికి అయితే నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే మనం చూడలేనటువంటి ఒక విషయాన్ని మనం చూడడం కోసం అలాంటి అవకాశం కల్పించినందుకు నేనైతే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా రెడ్డికి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలి. సరే, మీ అందరి తరపున కూడా నేనైతే చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఇది ఖచ్చితంగా నాకు అంటే అంత అద్భుతంగా అనిపించింది అనమాట నాకు. నేనైతే ఇక్కడ ఎక్కడా కూడా నేను ఇంత అద్భుతమైనటువంటి చర్చిని అయితే చూడలేదు.
కాదు, ఇక్కడ ఉండే వెహికల్స్ అన్ని, బస్సెస్ అన్ని కూడా చర్చికి సంబంధించినవేనంట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.